హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్కి సంబంధించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇందులో భాగంగా ఏంటంటే 192 స్థానాలతోటి స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ కలిగినటువంటి దేశంగా సింగపూర్ అనేది నిలవటం జరిగింది. దాని తర్వాత 188 స్థానాలతోటి జపాన్, సౌత్ కొరియా నిలవటం జరిగిందనమాట. దాని తర్వాత వచ్చేలేకే మీకు డెన్మార్క్, లగ్జంబర్గ్, స్వీడన్, స్పెయిన్, స్విట్జర్లాండ్ ఈ దేశాలు అనేది 186 కంట్రీస్కి వీసా ఫ్రీ డెస్టినేషన్స్ తోటి స్ట్రాంగెస్ట్గా నిలవడం జరిగింది. అదే రీతిగా గ్రీస్ వచ్చేలాగా 185 కంట్రీస్ తోటి స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్గా నిలిచింది. దాంతోపాటుగా 2006 ప్రకారం అయితే 148 స్థానాలతో ఉన్నటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఇప్పుడు 184 కంట్రీస్ తోటి నెక్స్ట్ ప్లేస్లో కంటిన్యూ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేలేక మీకు యూఎస్, అదే రీతిగా యూకే గురించి కూడా మీరు తెలుసుకోవాలి. యూఎస్ వచ్చేలేక 6 స్థానాలు అనేది తగ్గిపోయి ఇప్పుడు 10వ స్థానంలో కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత యూకే అనేది 8 స్థానాల్లో తగ్గిపోయిందనమాట. అంతకుముందు దాని వాల్యూ ఎక్కువగా ఉండేది, ఇప్పుడైతే తగ్గిపోయింది. ఇంకా నెక్స్ట్ సైప్రస్ అనేది 174 కంట్రీస్ తోటి 14th ప్లేస్లో అనేది కంటిన్యూ అవ్వటం జరుగుతుందనమాట. సో సైప్రస్ అనేది అన్ని యూరోపియన్ కంట్రీస్ తోటి కూడా పోటీ పడుతూ ఉంది. దానికి ఉన్నటువంటి మెయిన్ రీజన్స్ ఏంటంటే దానిలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, దానిలో ఉన్నటువంటి రాజకీయ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం, ఇలాంటి అంశాలతోటి ఎప్పుడు నిలకడగా ఉంటూ ఉండటం వలన సైప్రస్ అనేది యూరోప్లో ఉన్నటువంటి అన్ని దేశాలతో పోటీ పడుతూ ఈ సంవత్సరం కూడా 2026 సంవత్సరంలో కూడా 14th ప్లేస్లో నిలవటం అనేది చాలా హర్షించదగినటువంటి అంశం. సో సైప్రస్ ముందు రోజుల్లో కూడా మరింత స్ట్రాంగెస్ట్ పాస్పోర్ట్ కలిగినటువంటి దేశంలో కంటిన్యూ అవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇంకా మీకు లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.